మీలో ఎంతమంది క్యాప్సికమ్ బజ్జీ తిన్నారు చెప్పండి? టేస్ట్ అయితే భలేగుందండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి, అట్లాగే 1 టీ స్పూన్ ఉప్పు, అట్లాగే కొంచెం బేకింగ్ సోడా, అట్లాగే కొద్దిగా కారం కూడా వేసి ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత వాటర్ వచ్చేసి మిరపకాయ బజ్జీలకు కలుపుకున్నట్టు కొద్దిగా మరీ లూజ్గా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇదిగో ఇట్లా చూపిస్తున్నా కదా, కొద్దిగా గట్టిగానే కలుపుకోండి, ఎందుకంటే మిరపకాయలకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు క్యాప్సికమ్ని పైన కట్ చేసి దాంట్లోపల గింజలు కూడా తీసేసి ఇట్లా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి. రెండో దానికి కూడా అట్లాగే ముచ్చుకు కట్ చేసి గింజలు తీసేసి ఇట్లాగే కట్ చేసుకోండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే భలేగా వచ్చిందండి. ఇప్పుడు ఒక తాసు తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత బజ్జీలు వేయాలి, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అంతా పిండి కలుపుకోవడంలోనే ఉందండి. ఆయిల్ తక్కువ పీల్చాలంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి, అదే ఎక్కువ పీల్చాలంటే లూజుగా కలుపుకోవాలి. చూసారు, ఇట్లాగే ముంచి మొత్తం అన్నీ వేసేయాలండి నూనెలో. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఉండేటువంటి క్యాప్సికమ్ బజ్జీలు రెడీ. చూసారా, ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. రెండు వైపులు ఇట్లా తిప్పుకుంటూ వేపుకోవాలండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేయాలి. ఇట్లాగే మిగతావి కూడా వేసుకోవాలండి. పిండిలో ముంచి ఇంకా నూనెలో వేసేయాలి. చూసారా, ఇట్లాగా నేను ఇక్కడ తీసుకున్న 2 క్యాప్సికమ్కి నేను కలిపిన పిండి కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఎటు కూడా ఎక్కువ కాలేదు, అట్లాగే తక్కువ కాలేదు. మీరు కూడా ఇదే క్వాంటిటీతో చేసి ఒక్కసారి ఈ టేస్ట్ని ఆస్వాదించండి. సరేనా? ఈ రెసిపీ ఎట్లా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లాగే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. దీన్ని టమాటో కచప్తో తింటే ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. సూపర్ ఉంది, ఇంకేం అక్కర్లేదు. సైడ్గా టమాటో కెచప్ ఒకటి ఉంటే చాలు. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్గా. చూసారా, ఇట్లా పక్కకి ఇట్లా అనేసి తీసేస్తే ఆయిల్ అనేది వచ్చేద్ది అనమాట కిందకి.